సేతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి అసలు అద్దంకి దయాగారు మరి తగ్గేదేలే అంటుండా, లేకపోతే ఏదో నాకైతే కొద్దిగా అంతా జర్రంతా ఇసారా కొడుతుంది. ఇక మరి ఎమ్మెల్సీ కాకముందు పక్క పార్టీ వాళ్ళ మీద తెల్లగూర మీద ఎక్కి ఉరుకలు పెట్టి నిప్పులు కక్కిన అద్దంకి దయాకరు ఎమ్మెల్సీ అయినాక ఏదో హిమాలయ పర్వతాలలో మంచుకుండ లేక చల్లగా అయిండు అనేది జరంతా మరి ఆసన కొడుతుంది. నిజమేనా? కాదే, ఇప్పుడు ఏమైతుందంటే పదవి వచ్చింది కదా, ఒరే జర గట్టిగా మాట్లాడకు, జర మంచిగా మాట్లాడరాదు, నువ్వు నాయకుని అవుతావు అని జర చట్టసభలో మాట్లాడుతున్నావు కదా, ఇక మరి అని అంటున్నారు కాబట్టి జర పోతుపుగా కొంచెం మనం ఊళ్ళే మళ్ళీ మాట్లాడినట్టు మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే మరి ఇక లెక్క మీద మారుతుంది కదా, అది ఒకటి లెక్క. కానీ లెక్క తప్పను సుమా, లెక్క మీదనే ఉంటా. ఇక మరి పెద్ద కుర్చీ ఇక మరి పెద్ద కుర్చీ కూలిపోయే కాడికి వస్తుందట, పెద్ద కుర్చీ ఇరిగిపోయే కాడికి వస్తుందట. రేపో మాపో ఏమో అంటారు చూడు, బీజేపీ కోజాగా బొబ్బలు కొడుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. మరి ఏదో కథ నడవబోతుందట, గడియ రావస్తుందట, పెద్ద కుర్చీకి ఎసరు వస్తుందట కదా. పెద్ద మనిషి ఎట చేస్తావు? వాళ్ళను కళలు పగటి కళలు కానొద్దని చెప్పు. ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు గులాబీలు కమలు ఉన్నారు కదా, వాళ్ళు పగటి కళలు కాంతుర్రు. పోయి చెప్పు, ఈ ఆడ కళలు కానకురే, కళలు కూడా కుర్చీ కాడికి కూడా, కుర్చీ కాళ్ళ కాడికి కూడా రాలేరు వాళ్ళు. జూన్ 2 డిసెంబర్ 9 అని అది కోడిలాగా లేంకలు కొడుతుంది. అది ఎవరు కోడో తెలుస్తలేదు, ఏ పటేల్ కోడో తెలుస్తలేదు, ఏ దొర కోడో తెలుస్తలేదు. ఇదావా అవన్నీ దొంగ కోడేలు అవి. ఏది దొంగ చేసేలా పడతాయి చూసినావు కోడెలు, ఆ కోడెలు ఏడ దీని వచ్చినాయో తెలుస్తలేదు కానీ కారకూతలు కూర్చా. వాటిని మనం వాటిని పట్టించుకోవద్దు అసలు. అవి అన్ని కూడా అబద్ధాల కోడెలు. ఇటనాట అటనాట గిటార్ గట్టనాట ఇది మొత్తం బూజు అయింది అప్పుడే సోషల్ మీడియాలో. ఇక మరి అకాల వర్షాలకు మీరు వడ్ల కొనుగోలు చేయకపోతే రైతన్నల వడ్ల రాసుల మీద నిదానం పెడితే వాళ్ళు అనవో రామచంద్ర అని వాళ్ళు ఓ అని పుట్టడు దుఃఖాన్ని మరి బయటికి తీస్తుంటే మీరు రసరాగ రంజిత రమణి మధుర భావ తరంగిని రారావే నా కవిత, నా కనులలో బలపు కరిమిని నిలిపి నా కవిత హృదయాన్ని ఊహల ఉర్వశివే అని మీరు అందాల బామలు ఎంట తిరుగుతున్నట్టు తోక పట్టుకొని దానివల్ల ఏం ఫాయిదా సారు? ఏం చెప్తావు తెలంగాణ సమాజానికి? కాదు, వీళ్ళకు అందాల బామల పోటీల మీద ఎందుకు మనసు పడ్డదో వాళ్ళని అడుగు. వీళ్ళకు రైతుల సమస్యలు వదిలి ఇలా కల్లాల కాడ కల్లోలం జరుగుతుందని అంటుండ్రు కదా. నువ్వు నీ జీవితంలో చూసినావా తాత, నువ్వు ఎప్పుడైనా రోడ్ల మీద కల్లాలు అయింది? మనం ఏం చేస్తాం, మనం బావి కాడనే కల్లం చేసుకుంటాం. కేసీఆర్ కాలంలో రోడ్డే కల్లం అయింది, రోడ్డు మీదనే మొలకొచ్చింది. చూసినావు కదా నువ్వు. కరోనా తర్వాత కరోనా ఒక దరిద్రం అయితే వీళ్ళ పాలన ఒక దరిద్రం వచ్చింది. కానీ 99.99% సంబంధించిన వడ్లను కొంటుంటే కూడా వీళ్ళకు అక్కడో ఇక్కడో మనోళ్ళు రోడ్ల మీద పోసుకున్న కాడ ఇమ్మీడియట్గా ఎత్తుకోలేకపోతే వచ్చే వాటిని పట్టుకొని ఇక వీళ్ళు నువ్వు అన్నావుగా సోషల్ మీడియాకు మన పేదోళ్ళకి ఇచ్చిన ₹1,00,00,000 అయితే ఎన్ని అయితే మామూలుగా 5 లక్షలకు ఇల్లు అయినా కూడా ఒక ఏంది ఒక 100 ఇండ్లో 200 ఇండ్లో అవుతాయి. ఏది పేదోడు కట్టుకుంటే ఈ ₹1,00,00,000 ఈ మీడియా వాళ్ళకి ఇస్తుండట. ఒక 10 టీవీలు 10 టీవీలు ఎవరెవరంటే 10 ఏంది యూట్యూబర్లు ఉంటాయి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లకు ₹1,00,00,000 ఇస్తారట కేటీఆర్. 1-2 కోట్లు బీజేపీలో ఈ మీడియాకి పైసలు ఇచ్చి ప్రచారాలు చేసుకోవడం తప్పితే వీళ్ళకు ప్రజల కాడికి పోయి కొట్టాడు. ఎక్కడన్నా ఒక బీజేపీ అయినో ఒక బీఆర్ఎస్ అయినో రైతు కళ్ళం కాడ నిలబడి ఏడ్చింది ఉన్నదా? వీళ్ళు ఈ మీడియాలో ఏడ్చుడు తప్పితే మేము మా అధికారులు పోతుండ్రు, పార్టీలు పోతుండ్రు, ఎక్కడ నష్టం జరిగినా కూడా మేము రైతు పాదాలు కడిగిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక సంవత్సరంలో నేరుగా నగదు 40,000 కోట్ల పైచిలకు ఒక్క ఆర్థిక సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే ఇచ్చిన ఘనత. 9 సంవత్సరాలు ఏలిండిన ఎవరు? మన బక్కాయన.
బొక్కల పడినాడు ఇప్పుడు 10 పులో పిల్లో కానీ బొక్కల పడినాడు ఇప్పుడు బక్క ఆయన. మరి 9 సంవత్సరాలు నువ్వు ఇచ్చింది అయితే కాక అంటే చెప్పరు లెక్క. మరి ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు 21,000 కోట్లు ఇచ్చినారంటే యాడిచ్చిర్రే, ఏ ఊరికి ఇచ్చినామంటే మాకు రేపు లిస్టు పడుతుంది. ప్రతి ఊర్లే పలాని మల్లయ్యకి ఇంత ఇచ్చినాము, ఎల్లయ్యకి ఇంత ఇచ్చినాము, వచ్చి లిస్టు చూసుకోరు. ఆ లిస్టు కూడా పుసుక్కున ఫ్లెక్సీలు పెడితే అటు ఇటు చేస్తారని జర గట్టిగా రాపిస్తాం. ఇక ఏం చేయాలి, దాంట్లో వచ్చిన వాళ్ళు టిక్కి పెట్టుకోరు, రాని వాళ్ళు మళ్ళీ అడుగురి. మళ్ళా ఇస్తాం, ఎప్పటివరకైనా ఇస్తాం. రైతు రుణమాఫీ ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు బిడ్డలం మేము. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కొడుకే. రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మాలాంటి వాళ్ళు మేమంతా మేము రైతు బిడ్డలం కాదా, వ్యవసాయం చేసిన వాళ్ళం కాదా? వీళ్ళు ఎప్పుడు చేసిన వ్యవసాయం చేయించేటోడు రైతు అయితే ఈ వ్యవసాయం చేసేటోడేవాడు. ఇగో ఒకటి అయ్యా, మరి ఇదైతే మరి సోషల్ మీడియా కూడా కూస్తుంది. టీజీఐఐసి భూములు ఉందిగా 1,75,000 ఎకరాల భూములకు మీరు ఎసరు పెట్టిరాట. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు మూత మోగిస్తుర్రు. ఇక మరి ఆ బీఆర్ఎస్ కోయిలాగా గట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటాయి. మరి నిన్నమోన పెద్ద మనిషి రేవంతమయ్యాం సంసారం వెళ్తలేదా, సంతకం పెట్టలే, సంస్కారం లేదా, ఎట చేయదు ఈ సంసారం అని ఇప్పుడే ఈయన కుండబద్దలు కొట్టే వరకైనా ఉన్న భూములకు ఎసరు పెడతామని చూస్తుందని ఇప్పుడు వాళ్ళు బొబ్బలు కొడుతుంది. అన్నోని కాడ నీ మైక్ పెట్టు. ఎక్కడి నుంచో 1,50,000 1,70,000 ఎట్టు వస్తుంది చెప్పా, కాంగ్రెస్ వాళ్ళకి చెప్పాలని చెప్పు. వాళ్ళు రారు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ప్రశ్నలు ఎదుర్కొనే దమ్ము కూడా ఉండదు. వారు ఒక సైడే అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెట్టుడు, కొట్టేసుడు. తర్వాత వీళ్ళు ఏదైనా ఈవెంట్ చేస్తే స్పెషల్గా ఇంటర్వ్యూలు పెట్టించి 1 to 1 ఆలు రాసిచ్చిన క్వశ్చన్లు అడిగిపించుకోవడం తప్పితే ప్రశ్నలు ఎదుర్కోమని నేను అంటున్నాను. ఇప్పుడు మన ఛానల్ నుంచి పో, నువ్వుగో ఏఎన్ఎన్ నుంచి పోయి నీ అన్నోడెవడో మన మూతికాడ పెట్టారు, ఎక్కడి నుంచి అయ్యామయ్య కానీ చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు గిట్లా అంటారు కొడక. మరి నేను కూడా నీ ప్రశ్నే అడిగినా, నువ్వు ఒక్కసారి నాకు చెప్పని అడుగు, చెప్తారేమో తుర్రుమంటారు. కాబట్టి ఈ అబద్ధాల కూరోళ్ళను ఊళ్ళే ఏమంటారు, మేము మందరోళ్ళు ఉంటారు అంటారు కదా, ఈ మందర మాటలు నమ్మకని చెప్పురి. అమ్మని స్వామి రంగా రాయవారి శుద్ధులు ఎరికే అయితే పుంచడు బుద్ధులు మందర మాటలు అంటే నేను అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమందికి అర్థమే కాదు. అమ్మో చిన్నసానుడు ఏం కాదే, ఊళ్ళో పుట్టిన వాళ్ళం ఊళ్ళో భాష ఎరకలేకపోతే ఎట్లా ఇళ్ళలాగా పైన పట్టణాలు ఉంటే మర్చిపోయినవేమని నేను అనుకుంటున్నా. ఏసే ఎక్కడిదే ఈ ఫస్ట్ ఫ్లోర్ సీట్ లీడర్లు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఊళ్ళో పుట్టిండు, ఏదో అదో ఇదో ఎరక, గిళ్ళకి ఏం ఎరక. హరీష్ రావు కూడా మొండుకో అనుకో. కేటీఆర్కి ఏం ఎరక, కవితకి ఏం ఎరక, కిషన్ రెడ్డికి ఏం ఎరక. సరే బండి సంజయ్ అంటే కరీంనగర్ వచ్చిన ఊరికి కొంచెం తెలిసి ఉండొచ్చు, కానీ అబద్ధాలు ఆడితో ఊర్లో పుట్టింది పట్టణంలో పుట్టింది, అబద్ధాల మీద బతుకుతారు కదా వాళ్ళు. కాబట్టి మందర మాటలు వద్దని గట్టిగా చెప్పాలి నువ్వు. ఇంటున్నా కవితమ్మ, మరి 1,75,000 భూముల కథ ఏందో వస్తా రేపో మాపో నీ కాడికే వస్తా. మరి ఈ పెద్ద విషయం గిట్లా అంటున్నావు, నువ్వేం చెప్తావు? ఇది మరి ఆయన చెవులనే వేస్తా. ఇక మరి ఈ ముచ్చట ఇందాక ఉంటే మరి ఏదో కల్వకుంట కుటుంబంలో కచ్చపెచ్చ అయ్యేవాళ్ళం అనేది ఏదో తెర బయటికి ఆడంగీడంగా ఉయ్యాలు ఊగుతుంది ఈ ముచ్చట. ఇది అవుతుందంటవా? కొత్త పార్టీ అంటుర్రు, జర్ర గుసగుస. ఇన్ని రోజులు ఆ పంచాయతీ వచ్చిందా అన్న? ఇన్ని రోజులు కొత్త పార్టీ అట, హరీష్ రావు పెడతాడట, కవిత పెడతాడట, నేను నింటివా? అయ్యే చెప్పినట్టు కొడుకింటాడు, మామ చెప్పినట్టు అల్లుడు వింటాడు, అయ్య చెప్పిన గీత దాటదు బిడ్డ అని ఉండే. ఇప్పుడు ఎక్కడిది బిడ్డు, నేను పార్టీ పెట్టకపోతే నన్ను బతకనియడని మా అక్క. అటు హరీష్ అన్న మా బామ్మారు పెట్టుకుంటే నేను ఆహ్వానిస్తా అంటుండు అనుమానంగా. మరి తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఎడిపోతాడో తెలియదు, కానీ ఇక ఇట్లా ఉన్నది అలా దాంట్లో వాళ్ళ కొట్ల. బండి కేటీ రావునికి ఎత్తినా నేను చిన్నగా సమలాజిస్తా స్వాగతిస్తా అంటుండు కదా, మరి తోరణం పట్టుకొని వస్తాడు. అదే స్వాగతించి మళ్ళీ ఎడిపోతాడో, వెనకకు పోతాడో, ముందుకు పోతాడో, పక్కకు పోతాడో తెలియదు కదా. ఆహ్వానించి ఇంట్లో పెట్టి తర్వాత ఎడిపోతాడో ఎరకలేదు కదా. ప్రేమ అభిమానం అనేది పుట్టకోకుండా పుట్టుకొచ్చేది కాదు, గుండె పొరలకి వెళ్ళి పుట్టుక రావాలి. అదే నిజమైన ప్రేమ. అయితే నిజమైన ప్రేమ దూరం అవుతుందా? ఒక్క మాట చెప్తా, నీకైతే పిల్లలు ఉండరు కదా, ఉండరా లేరా? ఉన్నారుగా. నీ పిల్లల మీద ఉండే ప్రేమ వేరే పిల్లల మీద ఉంటుందా? కాకి పిల్ల కాకే ముద్దు కదా. మరి ఆ కాకి పిల్ల కాకికే ముద్దు పెడతాది తప్పితే
పావురం పిల్లకు ముద్దు పెడుతుందా? అందుకనే వెనక తుర్తిలా కొడుకుదే హరీష్ రావు అంటే ఊరికి ఎక్కడ హరీష్ రావుని ఎక్కడో ఆగం చేసిరు అనేది ఏం పిల్లగా అనుకుంటున్నా ముచ్చటయ్యి. మళ్ళా దాంట్లో కాకి పిల్లగానికే ఉంది, పిల్లకు లేదు. ఈయనవా అట్లా ఆడబిడ్డ కాబట్టి ఆమెను పక్కన పెట్టిరని అందుకనే సామాజిక తెలంగాణ తెలంగాణ అంటుంది అక్క అని చెప్పి ఇప్పుడు అందరూ అనుకుంటారు. ఏది ఉంటే వాళ్ళ ఇంట్లో అల్లకల్లో మనకెందుకు తాత, మళ్ళీ ఇల్లు చక్కగా తీసుకోవాలంటే మన ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకోవాలి. వాళ్ళు గట్లనే కొట్లాడుకొని వాళ్ళలో ఉన్న కోపం కాంగ్రెస్ మీద పెడతారు. ఇది పంచాయతీని అమ్మ. ఇప్పుడు ఇగో బండి సంజయ్కి అధ్యక్ష పది కావాలనా, మేస్త్రితనం కావాలంటుడుగా, ఈటెల రాజేందర్ నాకు పెద్ద మేస్త్రి కావాలంటుండగా, జగ్గాలు కొడుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఈ భాష కూడా మాట్లాడుతుంది. కిషన్ రెడ్డి ఇప్పుడు పెద్ద మేస్త్రి కదా, ఈయన తర్వాత నాకు కావాలి మేస్త్రితనం అని బండి సంజయ్, నాది వీకేసి కదనే అని ఈయన, ఆ పీకేసింది నాకే అని ఈయన. ఇప్పుడు వీళ్ళు బీక్కోలేక మా మీద పడితే మేము ఏం చేస్తాం చెప్పు? వాళ్ళు ఇల్లు ఏమో ముగ్గురు కొట్టాడుకుంటారు, వీళ్ళింట ముగ్గురు కొట్టాడుతారు. మధ్యన వీళ్ళిద్దరికి వద్దని నాకు కాదని నాలుకలు కోరేటోళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండరు. వాళ్ళు బయటికి రావట్లేరు, వాళ్ళు నల్లికుట్ల ముచ్చట్లు చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఇళ్లలో ఉండే పంచాయతీ బయటికి రావద్దు. కాబట్టి అప్పుడప్పుడు ప్రభాకరో మల్లయ్యో ఎల్లయ్యో వచ్చి కాంగ్రెస్ మీద బుస్ అని పోతారు. వాళ్ళకున్నది ఒకటే కదా, వీళ్ళకైనా కాంగ్రెసే వాళ్ళకైనా కాంగ్రెసే. అయితే ఇప్పుడు నీ మాట మరి చూస్తే ఇప్పుడు ఈటే రాజయ్య నిన్న మొన్న దాకా జరంతా అటు ఇటు సలుబిలుగా ఉన్న మనిషి ఇప్పుడు నిన్న అలా పడగ చెప్పి బుసగొడుతున్నంటే ఇందుకే అంటవా? గుంపుని తీసుకొని తిరుగుతా ఉన్నాడు కదా. ఒకటి ఒక గుంపు వెనకేసుకొని వీళ్ళంతా నా గుంపు అని, మళ్ళీ అవతల గుంపు వాళ్ళు మాకు కూడా గుంపు ఉందని రేపు మళ్ళీ ఇప్పుడు ప్రభాకర్ అనగానే ప్రభాకర్ టీం వాళ్ళు ఎవరో మరి బండి సంజయ్ ఇటు మనకు ఇలా దాంట్లో ఇగో కాంగ్రెస్ లో కొట్లాడేదేమో అందరికి కళ్ళ కాగపడుతుంది. వీళ్ళేమో దుప్పట్లో కూడా కొట్లాడుకుంటారు, ఎవరికి తెలియదు తాత. అసలు ఈ ముక్కు వాడి గుద్దుడో వాడి ముక్కు వీడి గుద్దుడో తెలియదు. కాబట్టి ఇప్పుడు దీంట్లో ప్రభాకర్ ఎవరు మనిషి తెలుసు. మేము మాలాంటి వాళ్ళం ఎవరు మనిషి అని అంటున్నాం. అంటే ఈయన అనేది ఎవరి కోసం అంటుండ? ఈటల రాజేందర్ కొరకు అంటుండా, బండి సంజయ్ కొరకు అంటుండా? వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుతున్నారు సార్, అది నాకే ఉంచుని కిషన్ రెడ్డి చేయిస్తుండా. అమ్మని దండం పెట్టి ఇప్పుడు చూసిన ఆ రోజుల అద్దెకి మారు ఇంటుంటే నాకైతే ఏం అది వస్తుందంటే ఇప్పుడు ఊళ్ళల్లో కొన్ని పంచాయతీలు అవుతుంటాయి. కొన్ని పంచాయతీలు ఏమో మొగడు వచ్చి ఆ దెబ్బ ఏ ముందుగా కాండం పట్టుకరి అని ఉర్రుకుతే వామో అడిగి వచ్చా అని పెళ్ళం బజార్ ఎక్కుతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ కూడా గట్టిగా ఉన్నట్టుంది. ఇక కొందరేమో తలుపు దగ్గర పెట్టి గుప్ప గుద్దుతుంటే అది తెల్లారి బయటికి రాసి చెప్పుకోదు. అదే ఇప్పుడు వాళ్ళ కథ వీళ్ళిద్దరిది అట్లున్నది. అమ్మని సామి రంగ ఎంత రామసక్కదంగా మా సిపి చెప్పిన చూసిన ఆరులో. అదే ఇప్పుడు వాళ్ళ పంచాయతీ ఎట్లా ఉంటుంది, వీళ్ళ పంచాయతీ ఎట్లా ఉంటుంది అనేది. కానీ ఏ పంచాయతీ అయినా ఈ పంచాయతీ నమ్మాలి. ఇప్పుడు బజార్లో వాళ్ళ పంచాయతీ నమ్మాలి. ఏం పిల్లగా అందరు చూస్తారు కదా, సాక్ష్యం ఉంటది. వాళ్ళ దానికి సాక్ష్యం ఉండదు. వాళ్ళే కొట్లాడుకుంటారు, మనం ఇది కొట్లాడకు వస్తారు. ఫస్ట్ మీరు లేసుకోరు రారా అంటే వాళ్ళు లేసుకోరు. ఈయన వెనకకెళ్ళి గుంజుతూనే ఉంటాడు. వెనక ఆయన నువ్వు ఆగేహే అని అడిగిన అంటూనే ఉంటాడు. కానీ ఆయన కాంగ్రెస్ అని కదం దూకుతాడు, వదిలేస్తే ఏం లేదు. చంద్ర ఇక మరి అన్ని సరే కానీ ఇక మరి ఏదో విశ్వగురువు మరి శాంతి దూత మరి యుద్ధాన్ని ఆపిండు మళ్ళీ సలిబిలు చేసిండనే కదా. మరి అసలు ఏంది మరి మీ అఖిలపక్షంలో ఏమన్నా మీటింగ్కి వచ్చిందా, ఓ కొలికి వచ్చిందా ఈ పంచాయతీ యుద్ధం? ఎందుకన్నట్టు నడమంత్రంగా ఏదో ఆపి ఇది చేసిర్రు, ఏం చెప్తావు సార్? ఇగో యుద్ధము ఒక పరిష్కారం అయితే చేయాలి తాత. అంతేనా? ఇప్పుడు నీకు నాకు పంచాయతీ ఉంది, నీ పంచాయతీ నా పంచాయతీ ఓ పెద్ద మనిషి మాట్లాడాలని మనం అనుకోలే. ఓ పిల్లగా నువ్వు నాతోనే మాట్లాడు మనవాడా అన్నావు. నువ్వు నేనేమన్నా తాత నాకు పంచాయతీ నాకేమన్నా కోపం వస్తే నీతోనే మాట్లాడతా అని ఒకటి సీమ్లా ఒప్పందం చేసుకున్నాం. మళ్ళీ ట్రంప్ ఎందుకు వచ్చిండు తాత? మన దాంట్లో ఆయన ఎవరే, మనం అన్నదమ్ములం అనుకో, లేకపోతే శత్రు దేశాలం అనుకోరాదు. కనగాల్లోని కాలు పట్టుకునే బదులు కనబడ్డని కాలు పట్టుకోవాలనేది ఊళ్ళో చెప్పుకుంటారా శాస్త్రం. మరి ఇది కాక అటు పోయిండు అనేది ఒకటి. కానీ ఒకటి తాత గుర్తుపెట్టుకో, వాళ్ళు బీజేపీ వాళ్ళు అయినా మేము కాంగ్రెస్ వాళ్ళు అయినా నువ్వు జనం మనిషి అయినా దేశం అనే వరకు మాత్రం ఒకటి కావాలి. ప్రధానమంత్రి చేసే వాటిని మనము
దెబ్బ కొట్టేటట్టుగా మాట్లాడుకోవద్దు, లోపల మాట్లాడుకోవాలి ఏమన్నా ఉంటే. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు కదా, రాహుల్ గాంధీ గారిని పిలుస్తారు, మల్లికార్జున ఖర్గే గారిని పిలుస్తారు, కమ్యూనిస్ట్ వాళ్ళని పిలుస్తారు, అందరిని పిలిచినప్పుడు ఇట్లా కాదు మనం గిట్లా చేస్తే బాగుంటుందని లోపలే చెప్పుకోవాలి. బజార్లోకి ఎక్కి మా దేశం విషయంలో ప్రధానమంత్రి ఇట్లా చేసిండు, అది తప్పు, ఇది తప్పు అనొద్దు మనం. ఎందుకంటే మేమంతా ఒకటే. నాయకుడు ఒకసారి రైట్ చేయొచ్చు, ఒకసారి రాంగ్ చేయ. ఇప్పుడు 71, 72లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడగొట్టేది ఇప్పుడు ఎట్లా ట్రోల్ అవుతుంది తాత? ఇప్పుడు ఉందా ఆమె? ఒక మంచి చేస్తే ఎట్లా చర్చ జరుగుతుంది? ఆనాడు అమెరికా అధ్యక్షుడు కూడా ఎదిరించి నిక్సన్ కూడా నువ్వెవరా నా దేశం విషయంలో నేను చెప్పుకుంటా, నువ్వెవరు అన్నాడు. అట్లా మోడీ గారు కూడా అంటే బాగుండని జనం అనుకుంటుండు. కానీ యుద్ధంలో ఎట్లుంటది అంటే తాత్కాలిక ఎత్తుగడలు ఉంటాయి, ఇప్పుడు తగ్గాలి, ఒకప్పుడు పెరగాలి. స్ట్రాటజీ ఉంటుంది అంటే వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా భారతదేశం తగ్గి ఉండొచ్చు కాక, అయినంత మాత్రాన మనము ఆయన బీజేపీ ప్రధానమంత్రి కాబట్టి మనము ఆయనను తక్కువ చేసేటట్టు మాట్లాడొద్దు ఎవరైనా సరే, ఎందుకంటే ఆయన దేశ ప్రతినిధి. కాబట్టి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ల విషయంలో ఏదైనా ఉంటే వారికి ప్రత్యక్షంగా కలిసో ఇంటర్నల్ పార్టీలో చెప్పాలి, కానీ యుద్ధం మీద దేశం యొక్క మనము ఏంది అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటట్టుగా ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. అది దేశం ప్రజలం మనం ఫస్ట్, ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల తర్వాత, సంఘాల తర్వాత చాలా మందికి చాలా ఒపీనియన్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, మన మీద కొట్టాడకు ఊళ్ళే గట్టి కాడ పంచాయతీ ఉంటుంది, ఏరా అని ఒకడు అంటాడు, వద్దురా 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 మళ్ళీ ఆగ్రహం అని ఒకడు అంటాడు, అరే కూర్చొని పంచాయతీ పరిష్కారం ఇది ఎక్కడ అని ఒక ఆయన అంటాడు. ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నీకేమో ఇప్పుడు చేసేద్దామని అంటాడు, వద్దురా అని అమ్మ కొట్టుకుంటే ఏమవుతుంది రా భూమి పంచాయతీ కదరా అని ఒకడు అంటాడు. శాంతిగా చేసుకుందాం ఆగ్రహం. ఇట్లా వ్యక్తుల మధ్యన ఉండొచ్చు, కానీ ఒక పెద్ద మనిషికి మనం చెప్పినాం, ఎన్నుకున్నాం దేశ ప్రధానిగా, ఆ దేశ ప్రధానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. గెలిపిస్తా ఓడినా నువ్వే మా నాయకును అనాలి తప్పితే నువ్వు మళ్ళా ఆయనకు మసకబారేటట్టుగా చేస్తే ప్రపంచ దేశాల ముందు మనకు తక్కువ పేరు వస్తుంది. అంటే ఎవరికి వచ్చినా మన భారతదేశమే అంతే కదా. దేశంలో వాళ్ళు ఏంది చూసిన వాళ్ళు కొట్లాడుకుంటారు, ఇదేం పద్ధతి? ఇది పద్ధతి అనే చూసిన వాళ్ళ మధ్యలో ఇప్పుడు పాకిస్తాన్లో బలూచిస్తాన్లో పంచాయతీ ఎట్లయితుంది? పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ కొరకు కొట్లాడుతుంది అంటే బలూచిస్తాన్ ఏమో పాకిస్తాన్ నుంచి విడిపోతా అంటారు. చూసిన మీ వాళ్ళు ఇట్లా అంటారు. మనము ఒకరికొకరం కొట్లాడుకోవద్దు. వీళ్ళకేమో సరే బీజేపీ వాళ్ళకి ఏంటంటే మేమే గెలిచినట్టు ఉండాలంటే మీరే గెలువురు, కానీ దేశాన్ని గెలిపిరు. మీకు ఇప్పుడు మీ చేతిలో పగ్గం ఉంది కాబట్టి ఆ పగ్గాన్ని గట్టిగా నడిపితే మంచిది, అదే మేము కోరుకుంటున్నాం. కానీ ఈ పగ్గం సలా కూడా ఈ పగ్గం మరి ఎడు మలుపుతుందో ఎడు పొరుగుతుందో, కానీ ఇప్పుడు కథ ఏమి నడుస్తుంది అంటే వాళ్ళకు నినమొన్నటి దాకా ఒకరి మీద ఒకరు రాసుకొని పూసుకొని తిరిగి సుంకాలు అని సుంకాల అమలుతోటి విర్రవీగిన చైనా అమెరికా ఇప్పుడు కలుసుకున్నాడు ఏంది? ఈ చైనా అమెరికా నువ్వా నేనా అని ఉప్పు నిప్పు లెక్క ఉన్న చైనా అమెరికా ఇప్పుడే కలుసుకునేది, యుద్ధం ఆపుడేంది, ట్రంప్ ఫోన్ చేసుడేంది, అసలు ఎక్కడ వశపడతలేదు, ఏం అర్థమైతలేదు అనేది ఇక మరి గిట్లా అనుకుంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు మనకు షెల్కి ఒక 10 ఎకరాలు ఉంది, పొలం ఒక 10 ఎకరాలు ఉంది. అన్నదమ్ములం అంతా కలిసి ఏం చేసినాం అంటే మంచిగా ఇంత కలిసి వ్యవసాయం చేసుకుంటున్నాం. గుమ్ములు నింతున్నాయి, బాణాలు నింతున్నాయి, సరిపోక కొట్టంలో కూడా పోసుకుంటున్నాం. వీళ్ళకి నచ్చట్లే అది చైనా వాళ్ళకు. ఏడమా ఈ ఊళ్ళో వాడు 50 ఎకరాలు వాడు అవుతాడు, 20 ఎకరాలు వాడు, వాళ్ళకు కూడా అదే కోపంగా. ఇప్పుడు చూడు, మనం 145 కోట్ల మందిని దాటినాం తాత. ప్రపంచంలో మనం నెంబర్ 1 జనాభాలో. వాళ్ళకు 15% భూమి ఉన్నది, మనకు 3% కూడా లేదు. మనం అయినా సరే పెద్ద దేశం అవుతున్నాం, కండ్లు కూడుతున్నాయి. ఇప్పుడు ఆ పడ్డ మిసైల్స్ స్కడ్లు ఎక్కడి? చైనాలే కదా. ఎట్లొచ్చినాయి అని అడుగుతాయి, ఎందుకు ఇచ్చినావు మా ఇంట్లో పంచాయతీకి నువ్వు గుణపం ఎందుకు ఇచ్చినావు అంటే చెప్తలేడాడు. పానికాడ ఎక్కడిది భూవే లేదా? మనం 50 రూపాయల కిలో బియ్యం అయితే 350. మన గోధుమ అది ఉంటది కదా, ఏంటిది అది డబల్ రొట్టేది, ఎంత 30 రూపాయలకు 40 రూపాయలకు వస్తుంది. వానికి 400 రూపాయలకు కూడా రావట్లే. కోడికూర ఎట్లా అమ్ముతున్నాడా? అసలు కోడి కూర దొరకలే వాళ్ళ కోడి. మనం నెలకనకరికి ఒకసారి అన్న తినేది, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కూడా తింటలే. బన్నులు అడక్క తిని బతుకుతున్న దేశంలో ఇవాళ ఈ మిస్సైల్స్ కడ్డలు ఎవడిచ్చిండు? ఇది చూడాలి లెక్క. ఇప్పుడు ఇంటి వెనకటికి రావు గోపాలరావు అల్లు రావులింగేతోనూ రాజనాల
వాళ్ళతో కుట్రలు చేయించేది. ఇలా వానికి తిండికే లేనంతో యుద్ధం చేస్తున్నట్టు ఎవడు చేయిస్తుండు? వీడు బ్రిటిష్ వాళ్ళతోనే కలుస్తాడు, చైనా వాళ్ళతోనే కలుస్తాడు, అమెరికా వాళ్ళతోనే కలుస్తాడు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం రేపు ఊళ్ళో పేద మనిషి అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఆ కుట్ర ఉంటుంది కాబట్టి జర నిమ్మలంగా చూసుకొని మోడీ గారిని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ప్రధానమంత్రి కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, వామో దయాకర్ బీజేపీని సమర్థించడం అనుకుంటారు. కాదు, ప్రధానమంత్రి రో అని చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఈ సన్నాసి వాళ్ళకు కొంతమందికి ఏం తెలియదు. అది ఏదో మన గుడ్డి దిశాల పడట్టే మేసుకుని పోతా ఉంటే పోయి ఆడిపోగానే ఆడ ముళ్ళు తరగని మళ్ళీ ముళ్ళ కంచుందని ఇటు వస్తుంది. ఆ చెక్కలు ఉంటాయి కాబట్టి మనం దేశం అంటే అందరం ఒకటే కావాలి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎవడు కుట్రలు చేసినా ఏం చేసినా మనమంతా ఒకటే. దేశం విడిపోయేటప్పుడు భారతీయులమంతా ఏకమైన. పాకిస్తాన్ వాళ్ళు మన శత్రు దేశంగా పోయింది. ఇలా మనం భారతీయులమనే ఒక ఆలోచనతోనే బతకాల తప్పితే మన మధ్యన వైరుధ్యాలని పక్క దేశం అని కలుసుగా చెయ్యొద్దు. ఈ ముచ్చట గట్టిగా నువ్వు చెప్తుంటారు కాబట్టి జర మన ముసలోళ్ళు మన ఊర్లో అందరూ చెప్తారు కాబట్టి అబద్ధాలు చెప్పవు కాబట్టి జర మంచిగా నిజాలు పోని మన 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 వేదికతో జర తప్పకుండా. ఈ ఆకర్షాలకు ఒక చిన్న ఇప్పుడు ఏం లేదు కానీ మరి ఇప్పుడు సంసారం వెళ్తలేదు, అప్పు పుట్టకైతే వెళ్తలేదు అని పెద్ద మనిషి అంటుండు. అయ్యో గిట్టట గట్టేట మరి గట్లా మరి ఎట్లా చేయాలి ఏం సంగతి మరి ముందర పడే యాళ్ళ ఉందా ఉత్తదేనా అని జనాలకు జర భయం పుడుతుంది. ఏం చెప్తా వాళ్ళకు? మన పథకాలకు మన ప్రజలకు సమస్య లేదు. ఈ పైసలు ఉన్నాయంటే ఏమవుతుంది తెలుతా తాత? ఎన్నికటికి కేసీఆర్ హయాంలో చేసిన అప్పుల అంతా 700 కోట్లు 800 కోట్లని బిల్లులు పట్టుకొని వస్తా ఉంటారు. ఎక్కడి ముచ్చటే ఇది? ఒక ముచ్చటిను ఇప్పుడు కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు వస్తున్నాయి తాత, మనకు వస్తున్నాయి. మరి దానికి 700 కోట్ల బిల్లు ఇచ్చేదానికంటే కూటికి లేని గంజి పోస్తే మంచిది కాదు తాత. ఏది ముఖ్యం? బిర్యానీ తిన్నోడు ఏమంటుండంటే మళ్ళీ నాకు చికెన్ ఫ్రై కావాలంటుండు. మరి గంజి లేని గంజి పోయాలి కదా మనం. ఇలా సన్న బియ్యం ఇస్తే కళ్ళ కుట్ర ఇళ్ళకు. నువ్వు చెప్పు, నీకు ఊళ్ళల్లో నువ్వు వెనకట్టించున్నావు కదా, నీకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశం లెక్కన ఉందా తాత? వాళ్ళు సన్న బియ్యం తిని చల్లగా ఉండడం వీళ్ళకి అసలు చల్ల పడుతురు వీళ్ళకు సన్నాసిరామాలు. మరి ఇప్పుడు ఈ చల్ల ఆడికి పోయి ఆ పేదోళ్ళకి ఆడికి పోయి సన్న బియ్యం ఇవ్వడం తప్ప అని చెప్పి అంటారు రైళ్ళు. ఎవరికి పెడుతున్నాం మేము పైసలు? పేదోనికి పెడుతున్నాం. వాళ్ళ దయ వల్ల వాళ్ళ కృప వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకింత మేలు చేస్తే ఓరు అని కళ్ళ కుట్రోళ్ళు ఎట్లనే వీళ్ళు, నాకు అర్థం కాదు. ఇలా బీసీల కోసం దేశంలో ఎక్కడ చేయని బిల్లు చేస్తే కళ్ళ కుట్ర వస్తుండే. ఎప్పుడన్నా ఇలా ముఖాలకు బీసీల కొరకు గొట్ల అనేది ఉందా? లేకపోతే బీసీల కొరకు ఏమైనా ఆలోచించి చేపలు పట్టుకో, లేకపోతే గొర్రెలు మనకై చూడు, మన గొర్రెలు ఎంతమంది సొసైటీలో గొర్రెలు ఇచ్చిరు. గొర్రెల స్కామ్ నీకు ఎరికే తర్వాత వాళ్ళు ఎప్పుడైనా చెప్తా కానీ గొల్లోళ్ళు గొర్రెలే కాసుకోవాలన్నట, ముద్రాసోళ్ళు చేపలు పెట్టుకోవాలన్నట, మాదిగోళ్ళు చెప్పులే కుట్టుకోవాలన్నట. మరి చెప్పులు కుట్టుకున్న వాళ్ళు రాజ్యాధికారం చేపట్టాలని అంటుండ్రా? వాళ్ళకు వర్గీకరణ చేస్తేమా? ఇలా మాదిగలకు మాకు అన్యాయం జరుగుతుందంటే చేసినవా లేదా ఈ ప్రభుత్వం? ఆనరే రైతురి. అరే ఇలా 42% బీసీ బిల్లుతో మీకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. రేపు మేం పెట్టినామని మోడీ తాత వచ్చేసే. ఇప్పుడు మోడీ తాత ఏమంటున్నాకుంటున్నావు? బీజేపీ కోయిలాగలు మీరు చేసిందంతా గుత్తదేనాట. మీరు ఇంతకాలం తిప్పలవాడి భూమి లేక ఇటు అటు కట్టి మీద కురుకు లేకుండా మీరు సర్వే చేపిస్తే అది గుత్తదేనాట. తూతుమకాయ మంత్రమేనట. మీరు ఇప్పుడు వాళ్ళు చేసేది మునగంతనమాట. ఇగో ఒక రెడ్డి బిడ్డ బీసీల కొరకు ఆలోచించి బీసీ బిల్లు చేసి దేశంలో బీసీలంతా ఎంపీలు. నేను మొన్న పోయినాగా మీటింగ్ ఢిల్లీకి. వెనకడికి తెలంగాణ ఉద్యమంలో ఎంత పవర్ అనిపించిందో నేను మాట్లాడలే, ఆడ కామ్గా కూర్చున్నా కానీ నాకు అంత సంతోషం అనిపించింది. ఇదే కదా 70-80 సంవత్సరాల నుంచి ఎప్పుడు 1933 సెకండ్ రౌండ్ టేబుల్ కాంచి బీసీ బిడ్డలు అయ్యో మాకింత పవర్ అంటే అంబేద్కర్ ఏడ్చి సచ్చే నేను ఇయ్యలేకపోతే నా బీసీ బిడ్డలకని. ఎలా రాహుల్ గాంధీ ఆయన ఏమన్నాడు? నా జీవిత లక్ష్యం ఇది, రాజకీయ లక్ష్యం కాదు, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వడం అని. నా ముఖ్యమంత్రి ఏం చేసిండు? మా నాయకుడు ఇది కోరుతున్నాడు కాబట్టి నేను ప్రభుత్వం వచ్చిందిగా నేను చేసి పెడతా అని పెద్ద కొడుకు లెక్క చేసిండు. కాంగ్రెస్కి ఇప్పుడు ఇక్కడ పెద్ద కొడుకు ఆయనే కదా, నా బీసీ బిడ్డలకు చేస్తాను ఒక రెడ్డి బిడ్డ చేసిండు. ఇక ఇళ్ళ కోరుస్తలే దొర చేయకపాయే. మరి ఇప్పుడు చేసిండు కానీ ఇది గట్టిది కాదు తాలో అంటారు బీజేపీ. నువ్వేదో చెయ్యి, మేము చేసినాం కదా, నువ్వు
గట్టి చేయి అందరికి వస్తుంది కదా. నేను చేయబట్టే చేస్తుంది తాలో గట్టో, నేను కాళ్ళకి వేయకపోతే నీకు ఎక్కడ తాత ఇదంతా. కాబట్టి మేము ఇగో ఇట్లాంటి పథకాలు చేస్తాం కాబట్టి ఆ కుర్చీ మీద పడ్డోళ్ళు వీళ్ళకి ఏంటంటే ఏడ్చుకుంటూ కూసుకుంటే వాళ్ళు తప్పితే ఆ కుర్చీ కొరకు ప్రజల కొరకు ఏమైనా చేయాలి. రేవంత్ రెడ్డి కొట్లాడింది కాబట్టి ఇలా కుర్చీలో కూర్చున్నాడు, మళ్ళా రేపు కుర్చీలో కూర్చుంటే అని కూడా రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఇవన్నీ చేస్తుండు, పేదోనికి సన్న బియ్యం ఇస్తున్నాడు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాడు, ఎస్సీలకు పంచాయతీ ఉంటే తెంచుతున్నాడు, ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. చూడు మీకు 500 రూపాయల గ్యాస్ బండ సబ్సిడీ ఇస్తుంది. ఎవరైనా ఇచ్చినా అరే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిరా? ఎక్కడ వాళ్ళు పాలించే రాష్ట్రాలు 18 ఉన్నాయంటారు, అంతా కాషాయం రంగు వేసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ వస్తే కడుపు చూస్తుంది, అందుకనే పేదోళ్ళు మనకాయ చూస్తారు. మన కడుపు నింపుతారు రా, దయాకర్ వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇందిరమ్మ పెద్ద కొడుకు చిన్న కొడుకు అని అట్లా ఆలోచించుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళు కడుపు దోస్తారు. కాబట్టి ఏమని పంచాయతీలు పెట్టుకుంటారు. కాబట్టి మేమేం పంచాయతీలు పెట్టుకోం, ప్రజల పంచాయతీ చేసేది మేమే, వాళ్ళ కొరకు కొట్లాడేది మేమే, వాళ్ళకి ఇచ్చేది కూడా మేమే. ఏమో కానీ వరంగల్ ఎలకతుర్తి సభల ఇక మన పెద్ద మనిషి కేసీరావు నా మనసు కాలుతుంది, నాకు దుఃఖం వస్తుంది, అదవుతుంది ఇదవుతుంది, నాకు పానం అంతా ఎడవడం అవుతుంది, నేను అనుకున్న తెలంగాణ కాలేదు, ఏదేదో అవుతుంది, అవుతుంది, బొదలగడ్డ అవుతుంది అని అది కొట్టే ఎంకలు కొట్టే. మరి రాకపోగా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటుండు. మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ ఎటు మళ్ళీ ఎటు తిరిగాను గాని ఎటు వరిగాను. గంతమంది చేస్తే ఏడవలేదు కాక, ఆయనకు పదవి పోగానే ఏడుపు వస్తుందని ఎట్లున్నది. 1200 మంది చచ్చిపోతే కూడా వాళ్ళ కుటుంబాలకు గింత పైస ఇవ్వాలని రాకపాయే. తెలంగాణ కొరకు కొట్లాడే వాళ్ళకు ఎప్పుడన్నా కప్పు ఛాయ పోసిండా? ఆయన పార్టీ పేరే టీఆర్ఎస్ ఉండే, టీ అంటే తెలంగాణ. ఎప్పుడన్నా టీ పోసినవా? పైగా కోదండరాం తీసుకుపోయి తలుపులన్నీ చెక్కి జైలు ఎత్తి మొదట్లో మందకృష్ణ ఎట్లా కొట్లాడే తెలంగాణ కొరకు. మాలాంటి వాళ్ళందరినీ తీసుకుపోయి తెలంగాణ మూవ్మెంట్ లేచే తీసుకుపోయి నెల రోజులు ఒకసారి 15 రోజులు ఒకసారి మందకృష్ణ కన్నెత్తి చూస్తానికి ఎవడన్నా డేర్ చేస్తాడా? మందకృష్ణ ప్రపంచ తెలుగు సభలను అడ్డుకుంటాడని చెప్పేసి తీసుకుపోయి జైల్లో పెడితే ఎవరిని మా రేవంత్ రెడ్డి గారిని ఏం చేసిన 2 సార్లు డ్రోన్ ఎగిరేస్తే తీసుకుపోయి జైల్లో పెడితే ఎంపీని. మరి అప్పుడు ఎందుకు రాలే నీకు ఏడుపు? మన మందకృష్ణ చేసేటప్పుడు, కోదండరాం చేసేటప్పుడు, రేవంత్ రెడ్డి చేసేటప్పుడు. ఇప్పుడు నాకు పవర్ పోయి దాంట్లో ఎవడు ఈగలు కొట్టుకుంటా కూర్చొని అయ్యో నా పదవి బా ఇట్లా అయ్యారంటే ఇగో నీ కొడుకే, నీ కొడుకు చేసే శాతాలం అట్టుంటది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల కొరకు కొట్లాడి ఇంట్లో పండకే అమ్మ ఇంట్లో పంతే ఎవడన్నా చూసినోడు కాలు నొప్పి పెడితే ఇంకోనికి ఇయ్య రాదే. అంటే ఏమైతుంది ఎవరికో ఇక జీవితకాలం ఆయనేనా? ఎనుకో ముందు వచ్చేటానికి వెనకకే వేస్తారు, వెనుకుంటే వెనకనే వేస్తారు. తాత ముందుకు వచ్చినా ముందు పడేస్తారు. రేవంత్ రెడ్డి ముందుకు వచ్చింది కాబట్టి ముందేసి చెమటలు పట్టినాయి మొత్తానికి. ఇలా మన తోటి మరి ఎమ్మెల్సీ అద్దంకి దయాకరన్న ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుండు. ఇక మళ్ళీ కూడా ఓనాడు కలుస్తా ఏదో అయినా కదా, ఏదో స్కామ్ అనే కదా, గొర్రెల స్కామ్. దాని గురించి మాత్రం ఓనాడు ఇంటికే పోతా, వాళ్ళ ఇంటికైనా బువ్వ తిని నిమ్మలంగా ముచ్చట పెట్టి వస్తా. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య దాదా, గాంధీ భవన్ గడ్డ, సారు శనార్థి ఉంటా. ధన్యవాదాలు.